సో మనమైతే ప్రజెంట్ లయన్స్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాము. ఫిబ్రవరిలో కూడా వచ్చాము. అప్పుడు ఏంటంటే కొంచెం ఎండాకాలము, ఇప్పుడు ఏంటంటే చాలా బాగుంది వ్యూస్ అయితే మనం చూస్తే కనుక. సో ఇక్కడ పార్కింగ్ అయితే మనకు ఒక దగ్గర 50 రూపాయలు కూడా తీసుకొని పార్కింగ్ చేస్తారు. ఎంట్రీ టికెట్ ఏముండదు. వ్యూ పాయింట్స్ అంటే ఒక 3-4 వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఒకటనే కాదు 3-4 ప్లేస్లో చూడొచ్చు. సో ఒక ప్లేస్లో చూసాము. సో దీని నుంచి కొంచెం వెనక్కి వెళ్తే మనకి ఇంకొక వ్యూ పాయింట్ వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మాన్సూన్లో వస్తే సూపర్గా ఉంటుంది. చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, మనం కావాలనుకుంటే ఇక్కడ తినొచ్చు. మ్యాగీ లాంటివి, తర్వాత కంకులు ఇలాంటి అమ్ముతారు. సో ఈ లయన్స్ వ్యూ పాయింట్ బూషి డ్యామ్ నుంచి ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గరనే 2 కవర్ చేయొచ్చు ఒకటేసారి. అంటే బూషి డ్యామ్ దగ్గర ఒకటి లోనావాలా వాటర్ ఫాల్ అని ఉంది, లేక్ వాటర్ ఫాల్ అని. సో అది కూడా రిటర్న్లో చూద్దాము. సో వ్యూ పాయింట్ అంటే కొంచెం వ్యూస్ ఉంటాయి. ఒక 2 గంటలు స్పెండ్ చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఈవినింగ్ టైంలో సన్సెట్ కోసం వస్తే చాలా బాగుంటుందంట. అంటే నా వెనక సైడ్ ఇటు సైడ్ వెళ్తే సన్సెట్ టైంలో సూపర్గా ఉంటుంది. అదే మాన్సూన్ టైంలో వస్తే లొకేషన్స్ బాగా చూడవచ్చు. కొన్ని వాటర్ ఫాల్స్ కూడా దూరంలో పడుతున్నాయి, మనకు వీడియోలో కనిపిస్తుంది. చిన్న లేక్ లాగా ఉంది, అక్కడి వరకు మనకు అలౌ లేదనుకుంటా. కాకపోతే సో మనమైతే ప్రజెంట్ లోనావాలా లేక్ దగ్గరకు వచ్చాము. అంటే మనము లోనావాలా నుంచి బయలుదేరితే ఫస్ట్ లోనావాలా లేక్ వస్తుంది, దాని తర్వాత మనకి బూషి డ్యామ్ వస్తుంది. అట్నే ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి లయన్స్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. సో ఈ 3 అయితే ఒకటే రోజులో కవర్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే వర్షం లేదు కాబట్టి వాటర్ అయితే ఎక్కువ లేవు. వాటర్ ఫాల్ కూడా వస్తాయి. పక్కపొంటి లోనావాలా లేక్ ఉంటుంది, ఆ పైన గుట్టలు ఉంటాయి. ఆ గుట్టల పై నుంచి వాటర్ పడుతుంది యాక్చువల్గా వెనక సైడు. యాక్చువల్గా ఏంటంటే పైన వాటర్ లేవు, దానివల్ల వాటర్ ఫాల్ అయితే ఎంటీగా ఉంది. సో ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం.